ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు మనం ప్రస్తుతం తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే దర్శనానికి ప్రస్తుతం ఎంత సమయం పడుతోంది అన్న వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడగలరు. ముందుగా నిన్న అంటే జూన్ 7వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 63,830 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 30,810 మంది భక్తులు తలనీలాలను అయితే సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,20,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ప్రస్తుతం టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి 12 గంటల సమయం అనేది పడుతోంది. అంటే మీరు ఒకసారి క్యూ లైన్లో ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం దర్శనమై బయటికి రావడానికి 12 గంటల సమయమై పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 3 గంటల సమయం అనేది పడుతోంది. ఈరోజు కూడా ఇక సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ఈరోజు తిరుమల దర్శనానికి ఉన్న భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. ఫ్రీ దర్శనానికి మరీ తక్కువ 6-8 గంటలేం పట్టడం లేదు, ఎక్కువ కూడా పట్టడం లేదు. మధ్యమంగా 12 గంటల సమయం అనేది పడుతోంది. కాబట్టి దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు శ్రీవారి ధర్మరథం అలిపిరి వరకు మాత్రమేనా లేదా కొండపైకి వరకా అని అడిగారండి. ధర్మరథం అంటే ఫ్రీ బస్ అండి. ఈ ఫ్రీ బస్ అనేది కొండపైన మాత్రమే తిరుగుతుందండి. అలిపిరి అలాంటి తిరగదు. కేవలం తిరుమల కొండపైన మాత్రమే ఫ్రీ బస్ అనేది ఏరియాలలోకి తిరగడానికి అందుబాటులో ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకు బస్సెస్ ఉంటాయి, కానీ వాటికి డబ్బులు పే చేసి టికెట్ తీసుకొని మీరు వెళ్లాల్సి ఉంటుంది. కింద తిరుపతిలో అసలు ఫ్రీ బస్సులు అనేవి లేవు. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మీరు టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణం చేయాలి. కొండపైన మాత్రమే ధర్మరథం, శ్రీవారి ధర్మరథం అనే ఫ్రీ బస్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐ భక్తులకు వారు కోరుకున్న రోజు దర్శనం మరియు వసతి ఎలా దొరుకుతుంది దయచేసి తెలుపగలరు అని అడిగారండి. ఎన్ఆర్ఐ కోటా అని సపరేట్గా ఉంటుందండి. మీరు ఏ రోజు దర్శనానికి వెళ్ళాలనుకున్నారో ఆ రోజు తిరుమల కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర ఉన్న 300 రూపాయల క్యూ లైన్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మీకు వ్యాలిడ్లో ఉన్న మీ యొక్క వీసా మరియు పాస్పోర్ట్ని చూపించాల్సి ఉంటుంది. అది చూపించాక వారు మీకు ఒక ఎన్ఆర్ఐ ఫామ్ అనేది ఇస్తారండి. దాన్ని ఫిలప్ చేసి అక్కడికక్కడే సబ్మిట్ చేస్తే మీకు స్పాట్లోనే 300 రూపాయల దర్శనం టికెట్లను కేటాయిస్తారు. అయితే కేవలం అవుటర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ సౌకర్యం అనేది ఉంటుంది. అది కూడా వ్యాలిడ్ వీసా మరియు పాస్పోర్ట్ని చూపించాలి. వాళ్ళతో పాటు ఇండియాలో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని వస్తే కనుక అలౌ చేయరండి. కేవలం అవుటర్ కంట్రీలో ఉన్న ఇండియన్స్కి మాత్రమే ఈ సదుపాయం అనేది అందుబాటులో ఉంటుంది. ఈ విధంగా మీరు అక్కడ ఎన్ఆర్ఐ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేసి 300 రూపాయల దర్శనం టికెట్లను తీసుకొని మీకు కావలసిన తేదీన అలా చేసి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక వసతి గురించి అయితే తిరుమల కొండపైన ప్రతిరోజు సిఆర్ఓ ఆఫీస్లో ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారండి. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ రూమ్స్ యొక్క కాస్ట్ అనేది 50 రూపాయల నుంచి మొదలవుతుంది. మీకు తెల్లవారుజామున వెళ్తేనే రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్ఆర్ఐ దర్శనం టికెట్లను మరియు రూమ్స్ని తీసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఇలా ఏవైనా సందేహాలుంటే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.